దూకుడు తగ్గించింది అన్న, హెడ తగ్గించిన అన్న. ఇంతమంది గురించి చెప్పిన ఇప్పుడు ఈ చూడు రేపు నన్ను ఎంతమంది ఎంట పడతారో. నేను ఇప్పుడు మాట్లాడింది మాట తీరు వేరే ఉండొచ్చు అన్న, కానీ ప్రశ్నించే తత్వం ఏం మారలే. అంటే నేను ఇందాకనే అన్నా కదా అన్న, ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షం ఉంది, మొత్తం ప్రతిపక్షం జూబ్లీ హిల్స్లో ఉన్నది, పాలకపక్షం ఉంది, మొత్తం పాలకపక్షం జూబ్లీ హిల్స్లో ఉన్నది. ఇక మళ్ళీ పార్టీలు వాళ్ళు ఉండి ఏం లాభం అన్న. వాళ్ళు మేము అడిగేటోళ్ళం ఒకళ్ళం ఉన్నాం, అడుగుతున్నాం, సమస్య ఏమైనా తీరుతుందేమో చూద్దాం. పాలిటిక్స్ ఎప్పుడైనా ఒక సంవత్సరం చేసుకుంటే సరిపోద్దన్న, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజలకు హెల్ప్ అయ్యే పనులు చేయాలనుకుంటున్నాం. ఒక సంస్థగా జాగృతి ఎప్పుడైనా కూడా రాజకీయమే మాట్లాడింది, రాజకీయపరమైన అంశాల మీద బలంగా కొట్లాడినాం, అదే చేసుకుంటాం. చూద్దామన్న, అప్పుడు ఫ్యూచర్ నాకు తెలియదు కదా అని ఎట్లుంటుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదండి, అదో చిన్న ఎన్నిక అన్ఫార్చునేట్గా వచ్చింది, మాకు సంబంధం లేదు ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికతో. అమ్మా కేసీఆర్ గారు వదిలిన బాణమే కవిత అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థగా నమ్మలేకపోతున్నారు. మా బీఆర్ఎస్ నుంచి నేను బయటికి రాలే అమ్మ, బయటికి పంపించిరు. బాగా సీరియస్గా ఆలోచన చేసి సస్పెండ్ చేసి బయటికి పంపించిరు, నేను బయటికి రాలే. 1, 2 ఓన్లీ బీసీల కోసం మాట్లాడతలేను నేను, బీసీల కోసం బలంగా మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. అల్టిమేట్గా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ అన్నది నా ఫీలింగ్ కాదు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్, అది అల్టిమేట్ లక్ష్యం. దానికోసం మొదటి స్టెప్ లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్. సో బీసీలకు సంబంధించి జాగృతి కమిట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నాం. ఏందన్నా ఓకే, ఏదన్నా ఇంకేదన్నారు? నేనా ఇప్పుడు ఒక్క మాట అన్న, పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేనేం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న, డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101% డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలేము. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. మేడం, జనం కోసం ఇంతగా పరితపించే మీరు 10 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేసారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిజామాబాద్లో నియంత్రించింది ఎవరు అని చెప్పండి. మా పార్టీ, ఇంకెవరే? మీరే పార్టీ అంటారు, నేనే హైకమాండ్ అన్నారు. నేను కూడా అట్లే అనుకున్నాను, నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నా. సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. నేనేమంటున్నా, భవిష్యత్తులది ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు, ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అతలకుతలమవుతాయి. ఏం జరుగుతుందో ఫ్యూచర్ తెలుసు. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నా. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. థ్యాంక్ యూ. ఏందన్నా? ఇప్పుడు ఒక జరుగుతుంది అన్న ఒక్కొక్కసారి. ఇప్పుడు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినప్పుడు అందరికీ ధైర్యం ఉండదు కదా అన్న, తట్టుకొని నిలబడి ధైర్యం ఉండి ప్రజల కోసం పనిచేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు, కాదు, కూడదు, మనకెందుకు గోడ అనుకునేటోళ్ళు పక్కకు జరిగారు. సింపుల్, ఏముంది అందులో.